మంత్రివర్గ విస్తరణ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రెండో విడత మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగబోతున్నది. ఈ మంత్రివర్గ విస్తరణ హైదరాబాదు నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే సూచన ఉంది. ఇందులో సామాజిక సమతూకం చూడాలి. 2 పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఓటమి పాలైనా సరే వారికి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. రెండవది ఎంపీగా, మంత్రిగా లేదా గడిచిన కొంతకాలంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారికి ఒక అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. దీంతోపాటు నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలపైన స్పష్టత కోసం ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి అనే అంశాల కోసం, లేదా ఎవరి నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశాలు, బహుశా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పటికిప్పుడే చర్చకు రాకపోయినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, మధు యాష్కి గౌడ్తో పాటుగా మరికొంతమంది పేర్లు కూడా ఇందులో వినబడుతున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇట్లాంటి వాళ్ళు మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. వీరిలో ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయిన తర్వాత లేదా తొలిసారి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలనా లేదా అనే నానా రకాల చర్చలు ఉన్నాయి. ఈ చర్చలలో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎవరుంటే బాగుంటుంది అనే అంశం ఒకటి చర్చ ఉన్నది. మైనంపల్లి హనుమంతరావు ఇక్కడి నుంచి ఆయన మల్కాజ్గిరి నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తాననే భావనతో ఆయన ఒప్పించాలని అధిష్టానం భావిస్తూ ఉంటే తాను మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఇక నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ మైనారిటీ వాయిసు, హైదరాబాద్లో కొంత బేస్ ఉంటుంది, ఆయనకిస్తే బాగుంటుందని ఒక చర్చ కూడా విచిన్ ద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. మధు యాష్కి గౌడ్ హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నది. దీంతో పాటుగా రూరల్ తెలంగాణలో గడ్డం వివేక్, వినోద్ ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా చర్చ నడుస్తున్నది. ఇట్లా ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, హైదరాబాద్ ఈ 3 జిల్లాల నుంచి ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలన్న దానిపైన ఒక చర్చ అంతర్గతంగా జరుగుతున్నది. ఇప్పటికీ తాత్కాలికంగా కొన్ని పేర్లు అనుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ దీనిపైన తుది కసరత్తు జరిగే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఇటీవలనే 50కి పైగా నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ఉత్తర్వు ద్వారా వాటిని రద్దు చేసింది, వారందరూ తొలగించింది. కొత్త వారిని కాంగ్రెస్ పార్టీ నియమించబోతున్నది. ఇందులో తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కుటుంబాలు, వాళ్ళను గుర్తించి వారికి సముచితమైన గౌరవం ఇవ్వాలనే భావన కూడా ఉన్నది. ఈ నామినేటెడ్ పదవులలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రానివారు, టికెట్ రాకున్నా సరే పార్టీతోనే కలిసి నడుస్తున్నవారు, ఇట్లాంటి వారికి అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఇందులో ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీ, ఓసీ ఈ ఉన్న 4-5 బెర్తులలో ఎవరికి ఎట్లా అమరిక చేయాలి లేదా ఎవరికి ఎట్లా ఇవ్వాలనే దానిపైన తుది కసరత్తుకు రాలేదు. కానీ ఒక ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళి దీనిపైన చర్చించి ఆ తర్వాత వెనువెంటనే రెండవ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ పరంగా ఒక అంశం అయితే, రెండోది పాలనాపరంగా పార్టీలో కూడా తన పట్టు సాధించేంత ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నట్లు అర్థమవుతున్నది. ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించింది. ఎక్కువ ఆలస్యం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, వెనువెంటనే డజన్కు పైగా వరకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం, ఇవి వెనువెంటనే జరిగిపోయినాయి. శాఖల కేటాయింపు, వారు బాధ్యతలు స్వీకరించడం, పనిలోకి దిగిపోవడం 10 రోజుల కాలంలోనే జరిగిపోయింది. ఒక సీరియస్ ప్రాసెస్ నడుస్తున్నట్లు కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఇది ఒక అంశం.
ఇక రెండోది పూర్తి స్థాయి మంత్రివర్గం విస్తరణ చేస్తే కనుక అందులో హోంమంత్రి ఆ శాఖను ఎవరికి ఇవ్వాలి, తన వద్దే ఉంచుకోవాలా లేదా ఇందాక నేను చెప్పిన పేర్లలో ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కూడా ఒక చర్చ ఉన్నది. ఇట్లా 3-4 రకాల అంశాల చుట్టూ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇందులో మనకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత బహుశా ఈ నెలాఖరు నాటికల్లా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే సూచన మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించింది.